ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసయ్య కృప వల్ల యేసయ్య సాయం వల్ల ఈ బైబిల్ మొత్తం చదివేశా. యేసయ్య కృప వల్ల దేవుడు ఈ బైబిల్ మొత్తం చదవటానికి నాకు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరు ఉన్నా ప్రశాంత్ లా కనిపిస్తున్నాడే. ఈ బతుకు ఏంటో కానీ ఇచ్చి ఈ బతుకు ఏం గుర్తుకు రావట్లేదు. చదువు అందరికి జ్ఞానం ఉంది కానీ నాకు జ్ఞానం లేదు. ఇలా చదవలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. అందరితో కలిసి ఉండలేకపోతున్నాను. వాళ్ళందరూ నేను బాగా చదువుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ నాకేం చదవటం రావట్లేదు. బాధగా ఉంది. ప్రసంలో ఉన్నాడే. అది ప్రస్తుతం ఎక్కడేం చేస్తున్నావు? మైందిరా ఏం చెప్పమంటారా? నా బాధ మైందా చెప్పు. అరే ఏమైందిరా చెప్పరా. బాధగా ఉంది. ఏమైందిరా చెప్పరా. జ్ఞానం లేదు. అందరిలా చదవలేకపోతున్నాను. చదివింది గుర్తించలేకపోతున్నాను. అందరిలాగా కలిసి ఉండలేకపోతున్నాను. చాలా బాధగా ఉందిరా. ప్రశాంత్ నువ్వు బాధపడటం వల్ల జ్ఞానాన్ని సంపాదించలేవురా. మరేం చేయాలి సంగీత? బైబిల్లో సొలొమోను అనే రాజు ఉన్నారు కదా, అతని గురించి నువ్వు తెలుసుకున్నావు కదా. అదే సొలొమోను కూడా జ్ఞానం లేనప్పుడు దేవుడిని జ్ఞానం అడిగారు తెలుసారా. దేవుడు అతన్ని మహాజ్ఞానిగా చేశాడు కదరా. బైబిల్లో ఇలా ఉందిరా, ఎవరికైతే జ్ఞానం లేదో నన్ను అడగండి సరళంగా తయారు చేస్తానన్నాడు. దేవుని అడగరా. సొలొమోను జ్ఞానవంతుడిగా చేశాడు, నిన్ను కూడా చేస్తాడు. ఇలా నేను దేవుని ప్రార్థన చేసి అడుగుతాను. ఇలా నేను తెలియకుండా చాలా బాధపడతాను. చాలా థ్యాంక్స్ రా సందీప్.